గుంటూరులో వైసీపీకి షాక్ ఇచ్చారు ఆ పార్టీ నేతలు. గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు పిడుగురాళ్ల మున్సిపల్ చైర్మన్ సుబ్బారావు. ఆయనతో పాటు 16 మంది కౌన్సిల్ సభ్యులు కూడా టీడీపీలో చేరారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కౌన్సిలర్లే తమ వార్డుల్లో అభివృద్ధి జరగలేదని కౌన్సిల్ సమావేశంలో చెప్పినట్టు ఎరపతినేని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యమని అన్నారు. వైసీపీపై విసుగు చెందే వారంతా పార్టీలో చేరినట్టు ఎమ్మెల్యే శ్రీనివాసరావు తెలిపారు. మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికలో 30వ వార్డు కౌన్సిలర్ పొన్నం భారతి గారి ఏకగ్రీవ ఎన్నికలో సహకరించిన చైర్మన్ సుబ్బారావు గారు, అదేవిధంగా మొత్తం 17 మంది కౌన్సిలర్స్ ఈ ఎన్నికలో సహకరించారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఎన్నిక కాదు ఇది. మన పిడుగురాళ్ల అభివృద్ధికి రాబోయే 5 సంవత్సరాల ప్రణాళిక మనం రూపొందించుకొని మనం ఏ విధంగా మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలనే దాని మీదే మన వాళ్ళ పెద్ద మనసుతోని ఈ నిర్ణయం తీసుకున్నారు. మేము అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా కౌన్సిల్ సమావేశాల్లో చాలాసార్లు నేను పేపర్లో కూడా చూశాను, మా వార్డులకి నిధులు కేటాయించండి, కనీసం 10,000 కూడా మా వార్డు అభివృద్ధికి నిధులు ఇవ్వలేకపోతున్నారని మీరు అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా కౌన్సిలర్స్గా మీరు అడిగారు. నేను అనుకున్నాను 14-19 మధ్య దాదాపు ఈ పిడుగురాళ్ల పట్టణానికి 6,000 ఇటుకలు తెచ్చాం, సిమెంట్ రోడ్లు వేసాం, డ్రింకింగ్ వాటర్కి ఇచ్చాం, కమ్యూనిటీ హాల్స్ కట్టాం, ఇండివిజువల్ హౌసెస్ ఇచ్చాం. ఆ రోజు 2 కోట్ల రూపాయలు మున్సిపల్ బిల్డింగ్కి నిధులు తెస్తే ప్లేస్ మనం సెలెక్ట్ చేసే పరిస్థితి లేకపోతే 19-24 మధ్య దాన్ని కన్స్ట్రక్షన్ చేశారు. అది కూడా పూర్తి చేయలేదు. తెలుగుదేశం హయాంలో తెచ్చిన నిధులు తప్పితే అది కూడా మున్సిపల్ ఎజెండాలో రాశారు. 2017లో నిధులు తెచ్చేవారు, అది కూడా పూర్తి చేయలేకపోయారు.